అయ్యో అదేంటండి మీరు అలా ఎలా చేశారు? మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేం మీ నుంచి. జస్ట్ ఆస్కింగ్ అని ప్రభుత్వాన్ని అడిగే మీరు కనీసం మీ ఓటర్ ఐడిని అప్డేట్ చేసుకోవాలని కూడా తెలియదా? మీ ఓటర్ ఐడిలో ఉన్న అడ్రస్లో 4 సంవత్సరాల నుంచి మీరు లేరు. ఈ విషయం బూత్ లెవెల్ ఆఫీసర్స్ చెప్తున్నారు. మీ ఇంటికి ఎస్ఐఆర్ కోసం వచ్చినప్పుడు మీరు అక్కడ ఉండట్లేదు, వెకేట్ చేశారు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. అందుకే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఓ వీడియో తీసుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్, నటుడు ప్రకాష్ రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మోదీని గద్దె దింపుతాం, నా ఓటు మీరు తీసేశారు, నా ఓటు తీసేసే అటువంటి శక్తి మీకుంది, పదవి మీకుంది, కానీ మిమ్మల్ని పదవిలోంచి దింపే శక్తి మాకుందని చెప్పి ప్రకాష్ రాజు మాట్లాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న మీకు ఫామ్ 6 ఫిల్ చేసి మీ అడ్రస్ని అప్డేట్ చేసుకోవాలని తెలియదా? మీరు 4 సంవత్సరాల నుంచి ఓటర్ ఐడిలో ఉన్న అడ్రస్లో ఉండట్లేదు, వేరే చోటకు మారినప్పుడు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి కదా, చేయలేదు. చేయకుండా నా ఓటు తీసేశారు అని. మీకు ఇప్పటికే 4 రాష్ట్రాల్లో ఓటు ఉంది, అందుకే అక్కడ పోతే పోయిందిలే అని నెటిజన్స్ అంతా కామెంట్స్ చేస్తూ ఉంది. అలా ఎలా చేశారండి నాకు అర్థం. మీరంతా అభ్యుదయవాది, సామాజికవేత్త, విద్యావేత్త, సోషల్ యాక్టివిస్ట్, సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి, సమాజ స్పృహ కలిగినటువంటి వ్యక్తి. మీలాంటి వ్యక్తులు అయ్యో ఇలా ఎలా చేస్తారు? మీరు ఎంత గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఫాలో అవుతారు, ఎంత గొప్ప గొప్ప వ్యక్తులను సపోర్ట్ చేస్తారు. ఓ ఉమర్ ఖలీద్, ఓ ప్రశ్న రావణ్, ఓ రాహుల్ గాంధీ, వీళ్ళందరూ గొప్ప గొప్పవాళ్ళు కదా. వాళ్ళని అనుసరిస్తున్న మీకు కనీస అవగాహన లేదా? అయ్యో మీ అభిమాని నేను చెప్పుకోవడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను మోనార్క్ని, నన్ను ఎవ్వడు మోసం చేయలేడు అని మీరు చెప్పిన డైలాగ్కి నేను ఫిదా అయిపోయి, పుట్టుక్కు జర జర డుబుక్కుమే అని ఆ డైలాగ్కి ఫిదా అయిపోయా. మీరు చెప్పిన ప్రతి డైలాగు నాకు చాలా బాగా గుర్తుంటుంది. అంతఃపురం సినిమాలో ఓ ఫ్యాక్షనిస్ట్గా మీరు చేసినటువంటి యాక్షన్ మామూలుగా ఉండదు. అలాగే ఖడ్గం సినిమాలో అరే మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చేస్తాం, మీరే ఓడరా మమ్మల్ని, ఇలాంటి డైలాగులు జనాలను బాగా. కానీ ఇలాంటి మాటలు ఆకట్టు. ఏంటంటే ఆ మాటలు ఫామ్ 6 ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత మీది, అడ్రస్ అప్డేట్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. ఒకవేళ మీరు ఆ అడ్రస్ లో ఉండకపోతే ఉంటున్న అడ్రస్ కు ఓటర్ ఐడిని మార్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. అదేది చేయకుండా ఎన్నికల సంఘం నా ఓటు తీసేసింది, బీజేపీ పార్టీ నా ఓటు తీసేసింది, మోదీని గద్దె దింపుతా, బీజేపీ అంతు చూస్తా, ఉమర్ ఖలీద్ సపోర్ట్ చేస్తా, ప్రశ్న రావడానికి ఫండ్స్ ఇస్తా అంటే కుదరదండి. ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మీరెంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, మీలాంటి వ్యక్తులు ఎట్లా మాట్లాడొచ్చా? మీలాంటి వ్యక్తులు పచ్చి బూతులు తిట్టే వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అది మీ సామాజిక స్పృహ. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలను వాళ్ళ పార్టీ నేతలే, అంటే అతన్ని ఏ పార్టీ అయితే నియమించిందో ఆ పార్టీ నేతలు కూడా కొన్నిసార్లు అసహించు, అరే ఏంట్రా ఇంత దరిద్రంగా మాట్లాడారు, అరే ఏంట్రా ఇది అన్నారు. ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటల్ని మాజీ మ్యాజిస్ట్రేటు జడా శ్రావణ్ ఖండించారు. ప్రశ్న రావణ్ తప్పు మాట్లాడాడు, దళిత క్రైస్తవ శంకరరావు సభకు పిలిచాను నేను. అంతకుముందు కూడా అతను వీడియోలు కొన్ని నేను చూడలేదు, కానీ తర్వాత తెలిసింది అతను వీడియోల్లో తప్పు మాట్లాడాడు, మతాలను ప్రస్తావిస్తూ, మతాలను బ్లేమ్ చేస్తూ, ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను పచ్చిబూతులు తిడుతూ వీడియోలు చేశాడని. అతని కోసం అతను బయటికి తీసుకురావడానికి, బెయిల్ వేయడానికి పోరాడినటువంటి వ్యక్తే మాట్లాడాడు. మరి ఆ మాత్రం సెన్స్ మీకు లేదా? నేను అడుగుతున్నా క్యాజువల్గా, ఆ మాత్రం సెన్స్ మీకు లేదా? అలానే ఉమర్ ఖలీద్ ఒక గొప్ప పోరాట యోధుడు అని కితాబులు ఇస్తున్నారు. ఉమర్ ఖలీద్ ఏంటో మీకు తెలీదా? ఉమర్ ఖలీద్ హిస్టరీ ఏంటో మీకు తెలీదా? ఉమర్ ఖలీద్ అనేవాడు అఫ్జల్ గురుని సపోర్ట్ చేశాడు. ఉమర్ ఖలీద్తో సీజేపీ పార్టీ వాళ్ళు ఫోటోలు దిగారు. ఉమర్ ఖలీద్ అనే వ్యక్తి ఒక 50 మంది విద్యార్థులు చనిపోవడానికి, 100-120 మంది విద్యార్థులు గాయపడడానికి కారణం అఫ్జల్ గురు అనే వ్యక్తి. అక్కడి నుంచి వద్దాం మనం. ఊరికే నేను ఉమర్ ఖలీద్ అని చెప్పి మీకు అర్థం కాదు. అఫ్జల్ గురు ఎవరంటే, పార్లమెంట్ లో ఆత్మాహుతి దాడి జరిగింది కదా అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు, ఈ పార్లమెంట్ ఆత్మాహుతి దాడిలో అఫ్జల్ గురు కీలక నిందితుడు. ఆడు అనుచరులందరినీ అరెస్ట్ చేసి ఉరిశిక్ష విధించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అతనికి ఉరిశిక్ష విధించొద్దు అని, అతన్ని రిలీజ్ చేయాలని ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాం, మరికొంతమంది లఫడాగాళ్ళని వేసుకొని విద్యార్థులతో కలిసి నిరసనలు చేసి 50 మంది విద్యార్థులు చనిపోవడానికి, 100 మంది పైగా గాయపడడానికి కారణమయ్యాడు. అలాంటి ఉమర్ ఖలీద్ని ప్రకాష్ రాజ్ మంచి నాయకుడు అని కితాబిస్తాడు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తాడు. నాకు విషయం అర్థం కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు మంచోళ్ళే అని మీరు ఎట్లా కితాబిస్తున్నారా భయ్? నాకు అర్థం కాదు. అంటే మీకు తెలిసి ఎట్లా చేస్తున్నారా? తెలిసినా ఏమైందిలే కానీ మన దేశంలో ఎవడు పట్టించుకుంటున్నాడు అనుకుంటున్నారా? ఇది నిజంగా కండకావరం. ఇది సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇది తప్పు. అలానే ప్రశ్న రావణ్, ఉమర్ ఖలీద్ ఇలాంటి సెలెక్టెడ్ పర్సన్స్ ని ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి సపోర్ట్ చేస్తాడు. దానికి కారణం ఏంటో ఎవరికి అర్థం కాదు. ఎందుకు సపోర్ట్ చేస్తాడో ఎవరికి తెలియదు. కాస్తైనా జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దని నేను చెప్పట్లా, మరి ప్రశ్న రావణ్ ఎలా ప్రశ్నించాడు, ప్రకాష్ రాజ్ కూడా ఆ లాంగ్వేజ్ లో ప్రశ్నించవచ్చుగా, ఎందుకు ప్రశ్నించట్లా? ఉమర్ ఖలీద్ ఏం చేశాడు, ప్రకాష్ రాజ్ కూడా అదే చేయొచ్చుగా, ఎందుకు చేయట్లా? అంటే నాయకులు చేయరు, చేపిస్తారు అంతే. అర్థమవుతుందా? ఇది పరిస్థితి. మన దేశంలో ఇలాంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. అది మన దేశం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. వేరే దేశంలో
ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే విధించే శిక్షలు ఏంటో మీ అందరికీ తెలుసు. కానీ మన దేశంలో అట్లా కుదరదు. మన ఇష్టం, ఎవడు ఏదైనా మాట్లాడేయచ్చు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని ఒక రూల్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇక్కడ పౌరసత్వం అనేది ఏమి ఉండదంట. ప్రకాష్ రాజ్ గారు చెప్తున్నారు, పౌరసత్వం ఉండదంట. ఎవడు ఎక్కడి నుంచి అయినా వచ్చి ఉండొచ్చు అంట. అక్రమ వలసదారులు ఎవరు ఉండరంట. మరి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఎందుకు వీసా పాస్పోర్ట్ తీసుకుంటున్నారండి? మీరు కూడా వెళ్ళిపోవచ్చు అక్రమంగా, ఏదో కంచె దూకేసి వెళ్ళిపోయి ఆ దేశంలో ఉండొచ్చు. మాట్లాడేటప్పుడు కనీస జ్ఞానంతో మాట్లాడాలి. ఇలాంటి వివేకవంతులు, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు, సోషల్ యాక్టివిస్టులు ఇట్లా మాట్లాడడం కరెక్టా? ఆయన ఇవన్నీ ఎందుకండి మీకు? ఓటర్ ఐడిలో అడ్రస్ అప్డేట్ చేసుకోవడం రాలేదు, ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని తప్పుపడతారు, మోదీని గద్దె తిప్పుతూ ఉంటారు. ఓటర్ ఐడిలో అడ్రస్ అప్డేట్ చేసుకోవడం రాని వ్యక్తి ప్రభుత్వాన్ని దింపుతాడంటే మేము ఎలా నమ్ముతాం? ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నిస్తాడు, అతని వెనక మేము నిలబడాలని మాకు ఎలా అనిపిస్తుంది? అసలు మిమ్మల్ని ఎలా బిలీవ్ చేయాలి మేము? మీకే సరైన అవగాహన లేదు. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, నేను ప్రకాష్ రాజ్ ఫ్యాన్ అండి, ఆయన అనుచరుని నేను అవ్వాలి, రాజకీయాల్లో ఆయన అనుసరించాలి. ఎలా అనుసరిస్తా? బెంగళూరు కాన్స్టిట్యున్సీలో ఓడిపోయాడు, సరే ఓడిపోయాడు, గెలిపోవటంలో సహజం. ఉమర్ ఖలీద్ని సపోర్ట్ చేస్తాడు, ఇది ఎట్లా నాకు నచ్చుతుంది? ప్రశ్న రావణ్ని సపోర్ట్ చేయాలి, ఇది ఎట్లా నాకు నచ్చుతుంది? ఇదెట్ట ఏంటిది? సరే ఓకే, ఏదో చేసేళ్ళు అనుకుందాం. ఓటర్ ఐడిలో అడ్రస్ అప్డేట్ చేసుకోవడం రాకపోతే ఎట్టండి? ఇక ఇప్పుడు కూడా నేను ఆయన అనుచరుని అవ్వాలంటే ఎట్లయితా? కాస్త నాకు కూడా జ్ఞానం ఉండాలి. ఇది ప్రకాష్ రాజ్ గారి గురించి నా మాట. మరి మీ మాట ఏంటి? బూత్ లెవెల్ ఆఫీసర్స్ వీడియో రిలీజ్ చేశారు, లేదంటే ఇంకా ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని ఏకిపారేసేవాడు ప్రకాష్. మాట్లాడితే సరిపోదండి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సరిపోదండి. మనం మన హక్కుల కోసం పోరాడడం కాదు, మన విధులు ఎంతలా పాటిస్తున్నాం అనేది కూడా తెలుసుకో. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాదు, మనలో ఏం తప్పు ఉందనేది కూడా చెక్ చేసుకో. సో ఇది ఫ్రెండ్స్, మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.